వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రత కోసం మూల వేతనంలో 50% పెన్షన్ 2025 ఏప్రిల్ 1 నుండి అమలు. సంబరాల్లో ఉద్యోగులు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ భద్రత. కేంద్రం ఉద్యోగులకు అష్యూర్డ్ పెన్షన్ పథకం. 25 ఏళ్ల సర్వీస్ ఉంటే పెన్షన్గా సగం వేతనం, 10 ఏళ్ల సర్వీస్ ఉంటే కనీసం 10,000 రూపాయల పెన్షన్, రిటైర్మెంట్ సమయంలో వేతనంలో 10వ వంతు ఏక మొత్తంగా చెల్లింపు, పెన్షన్ మరణానంతరం కుటుంబీకులకు 60%. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రత 23 లక్షల మందికి లబ్ధి. కేంద్రం అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కోసం సర్కార్ తాజాగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని యూపీఎస్ను తీసుకొచ్చింది. ఉద్యోగుల చిరకాల డిమాండ్లను నెరవేరుస్తూ హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకునే వారికి వేతనంలో సగం మొత్తాన్ని అష్యూర్డ్ పెన్షన్గా అందిస్తారు. దీనికి అదనంగా రిటైర్మెంట్ సమయంలో నిర్దిష్ట మొత్తాన్ని ఏకమొత్త ప్రయోజనంగా కూడా అందజేస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం యూపీఎస్కు ఆమోద ముద్ర వేసింది. దీంతో 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వారి సామాజిక భద్రతకు లభిస్తుందన్నారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నూతన జాతీయ పెన్షన్ విధానం ఎన్పీఎస్లో ఉన్న ఉద్యోగులు యూపీఎస్కు మారవచ్చని చెప్పారు. 2024 జనవరి 1 తర్వాత సర్వీసులో చేరిన వారికి ఈ పథకం వర్తించనుంది. సైనికోద్యోగులను మినహాయించి 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారందరూ ఎన్పీఎస్ను అమలు చేయటం తెలిసిందే. మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఎన్పీఎస్పై ప్రభుత్వోద్యోగుల్లో వ్యతిరేకత రావడం తెలిసిందే. డిఏ ఆధారిత పాత పెన్షన్ విధానం కోసం వాళ్ళు పట్టుబడుతున్నారు. పలు రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీ ఏతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ వైపు మళ్ళాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా యూపీఎస్ను తెరపైకి తెచ్చింది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ సారథ్యంలో గతేడాది ఒక కమిటీ వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని సమీక్షించి దానికి చేయాల్సిన మార్పు చేర్పులపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. కమిటీ 100కు పైగా భేటీలు జరిపిన మీదట యూపీఎస్ విధి విధానాలను రూపొందించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని సోమనాథన్ తెలిపారు. యూపీఎస్తో ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రత పెరుగుతాయని మోదీ అన్నారు. జాతీయ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మనకు గర్వకారణం. వారి సంక్షేమానికి, భావి జీవిత భద్రతకు కేంద్రం కట్టుబడి ఉంది అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే ఈపీఎస్ విశేషాల గురించి చూసినట్లయితే అష్యూర్డ్ పెన్షన్ మొదటగా చెప్పుకోవాలి. ఇందులో ఉద్యోగులు రిటైర్మెంట్కు ముందు తమ చివరి 12 నెలల సగటు బేసిక్ వేతనంలో సగం మొత్తాన్ని పెన్షన్గా అందుకుంటారు. ఇందుకోసం కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని ఉండాలి. అంతకంటే తక్కువైతే సర్వీసు కాలాన్ని బట్టి పెన్షన్ మొత్తం నిర్ధారణ అవుతుంది. అష్యూర్డ్ మినిమం పెన్షన్ కోసం కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్ అనంతరం నెలకు 10,000 రూపాయల కనీసం పెన్షన్ అందుతుంది. తద్వారా అల్ప వేతనాలు ఉండేవారి దిగువ స్థాయి ఉద్యోగులకు ఇది ఆర్థిక భద్రత కల్పిస్తుంది. అదేవిధంగా అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ మరణిస్తే కుటుంబానికి అతని పెన్షన్లో 60% అందజేస్తారు. తద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కలుగుతుంది. ఇక ప్రతి 6 నెలల సర్వీసుకు నెలవారీ వేతనం, జీతం ప్లస్ డిఏలో 10వ వంతు చొప్పున రిటైర్మెంట్ సమయంలో ఏక మొత్తంగా అందజేస్తారు. గ్రాట్యుటీ దీనికి అదనంగా ఉంటుంది. ఇక సర్వీసులో ఉన్న ఉద్యోగుల మాదిరిగా యూపీఎస్ పెన్షనర్లకు కూడా ద్రవ్యోల్బణ సూచిక డిఆర్ ప్రయోజనాలను వర్తింపజేస్తారు. ఇప్పటికే ఎన్పీఎస్ కింద రిటైర్ అయిన వారితో పాటుగా 2025 మార్చి 31 నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా యూపీఎస్ వర్తిస్తుంది. వారికి గత బకాయిలను పీపీఎఫ్ వడ్డీ రేటుతో చెల్లిస్తారు. ఉద్యోగులు ఎన్పీఎస్, యూపీఎస్లో దేన్నైనా ఎంచుకోవచ్చు. యూపీఎస్ బెనిఫిట్ల నిమిత్తం ఉద్యోగులపై అదనపు భారమేమీ పడబోదు. పెన్షన్ ఖాతాకు వారి చెల్లింపుల వాటా 10%గానే కొనసాగుతుంది. కేంద్రం వాటా ఇప్పుడున్న 14 నుంచి 18.5% పెరుగుతుంది. దీనివల్ల కేంద్రంపై 6,250 కోట్ల దాకా భారం పడనుందని సోమనాథన్ వెల్లడించారు. అదేవిధంగా బకాయిల రూపేణా మరో 800 కోట్ల రూపాయల భారం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్ను అమలు చేయాలని కేంద్రం సూచించింది. తద్వారా 90 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు
లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా అయితే కేంద్రం తెలియజేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రాష్ట్రాలు కూడా అమలు చేయనున్న నేపథ్యంలో ఏపీ ఉద్యోగులు కూడా అమలైతే ఎంతో బాగుంటుందని ఆశిస్తున్నారు.